ప్రాసెస్ కాస్టింగ్కి సంబంధించి మన క్లాసులో మనం ప్రాసెస్ కాస్టింగ్ అంటే ఏమిటి, ఏ తరహా పరిశ్రమలు ఈ ప్రాసెస్ కాస్టింగ్ని ఉపయోగిస్తూ ఉంటాయి, అలాగే ప్రాసెస్ కాస్టింగ్ యొక్క లక్షణాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి, అట్లాగే లోపాలు పరిమితులు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఆ టాపిక్లోనే ఉప వస్తువులు ఉమ్మడి వస్తువులు అనేది కూడా కొంచెం మాట్లాడుకోవడం చేసాం. అలాగే తదుపరి ప్రాసెస్ యొక్క నష్టాలు ఉన్నాయి, అవి మనం లెక్క వచ్చేటప్పుడు దానికి సంబంధించి సమస్య చెప్పుకునే ముందు ఆ థియరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో ఇప్పటివరకు చెప్పిన దానికి సంబంధించి ప్రాసెస్ ఖాతాలని ఏ విధంగా తయారు చేస్తారు దాని గురించి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. రాసుకోండి, సమస్య రాసుకోండి. ఒక వస్తువు తయారీ 3 ప్రాసెస్ల ద్వారా జరుగును. An article passes through their process through 3 processes of manufacture. An article passes through 3 processes of manufacture. From the following figures, show the cost of each of 3 processes during the month of January 2014. మీరు రాసుకోండి. ఒక వస్తువు తయారీ 3 ప్రాసెస్ల ద్వారా జరుగును. క్రింది సమాచారంతో ఒక్కొక్క ప్రాసెస్ యొక్క ధరను 2014 జనవరికి సంబంధించినవి లెక్క కట్టండి. 4 కాలమ్స్ వేసుకోండి అమ్మా. వివరాలు 4 కాలమ్స్ పెట్టుకోండి. వివరాలు, పర్టిక్యులర్స్, ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, 4 కాలమ్స్. ఎక్కువ కొట్టేయకండి గీతలు కూడా. పర్టిక్యులర్స్, ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. రాసుకోండి. పర్టిక్యులర్స్లో మెటీరియల్స్ ముడి పదార్థాలు లేదా మెటీరియల్స్ 15,000 15,000 ప్రాసెస్ 1లో, 5,000 ప్రాసెస్ 2, 2,000 ప్రాసెస్ 3. నెక్స్ట్ వేతనాలు, వేజెస్ 8,000 వేతనాలు, 8,000, 8,000, 20,000, 20,000, 6,000, 6,000. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చులు
ప్రత్యక్ష ఖర్చులు 2600 7200 7200 2500 నెక్స్ట్ the indirect expenses amounting to rupees 8500 may be apportioned on the basis of wages, వేతనాల నిష్పత్తిలో పరోక్ష ఖర్చులు 8500 రూపాయలను విభజించవలెను. There is no stock in hand and work in progress at the beginning and close of the month. నెల ప్రారంభంలో కానీ చివరకు కానీ సరుకు నిల్వ కొనసాగుతున్న పని నిల్వ ఏమీ లేదు. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి సమ్ అండి. చూడండి, ఇక్కడ వస్తువు ఉత్పత్తి సంస్థల్లో ఒక వస్తువు యొక్క ఉత్పత్తి వివిధ దశల్లో జరుగుతుంది అని మనం థియరీలో చెప్పుకున్నాం. అలా ఒక్కొక్క దశని ఒక్కొక్క ప్రక్రియ అంటాం. మనకి ఎన్ని ప్రక్రియల ద్వారా జరుగుతుందో లెక్కలో చెప్తాడండి. ఒక్కోసారి 2 ప్రక్రియలే ఉండొచ్చు, 2 ప్రాసెస్ ఉండొచ్చు, ఓసారి 3 ఉండొచ్చు, ఓసారి 4 ఉండొచ్చు. అర్థమైందా? కాబట్టి మనం ఇచ్చినటువంటి లెక్కను బట్టే ప్రాసెస్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ చేయాలో మనం తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చూడండి, వివరాలు 3 ప్రాసెస్ల్లో తయారవుతోందని ఇచ్చాడు. కాబట్టి ప్రాసెస్ ఖాతాలు ఎన్ని తయారు చేయాలి మనం అక్కడ? 3. అయితే 3 తర్వాత 4 ఉందా? కాబట్టి 3తో ఎండ్ అయిపోతుంది. అంటే అక్కడ వస్తువు యొక్క ఉత్పత్తి పూర్తిగా తయారైపోతుంది. అర్థమైందా? అక్కడ ఎండింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనం పూర్తిగా తయారైనటువంటి సరుకుని చూపించాలి. ఇంకో విషయం ఏం చెప్పాను మీకు, ఎన్ని ప్రాసెస్ల్లో తయారైనా ప్రతి ప్రాసెస్కి ఒక ప్రాసెస్లో ఉండేటటువంటి వ్యయము రెండవ ప్రాసెస్కి బదిలీ చేయబడుతుంది, రెండవ ప్రాసెస్ మూడవ ప్రాసెస్కి బదిలీ చేయబడుతుంది, మూడవ ప్రాసెస్ అక్కడితో అయిపోతే తయారైపోయినటువంటి సరుకుకి బదిలీ చేయబడుతుంది. ఇది జనరల్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏమో ముందు ప్రాసెస్ 1 ఖాతా పెట్టండి. ఇక్కడ ప్రాసెస్కి ఆయా ప్రాసెస్లకి సంబంధించినటువంటి అన్ని వ్యయాలను కూడా ప్రాసెస్ ఖాతాల్లో మనం చూపించాలి. అర్థమవుతుందా? ప్రాసెస్ 1 అకౌంట్.
ప్రాసెస్ 1 అకౌంట్. ఓకే, డిఆర్ సిఆర్. ఇక్కడ పర్టిక్యులర్స్ రూపీస్, అలాగే పర్టిక్యులర్స్ రూపీస్. చూడండి, మొట్టమొదటిగా మనకి ఒక్కోసారి మ్యాటరు మా క్వశ్చన్ లెక్క జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కోసారి ప్రారంభపు మెటీరియల్ మనకి లెక్క ఎండింగ్లో కనబడుతూ ఉంటుంది, లేదా పై మ్యాటర్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏమైనా అవన్నీ కూడా మనం త్వరగా చూసుకోవాలండి. ఇక్కడ ఈ లెక్కలో మనకి డైరెక్ట్గానే వాడు ఇచ్చాడు కాబట్టి ముందు మెటీరియల్స్, 2 మెటీరియల్స్ ఎంత ఇచ్చాడండి? 15,000 మెటీరియల్. ఖర్చులన్నింటినీ కూడా మామూలుగా డెబిట్ చేసుకుంటూ వెళ్తాము. అలాగే 2 నెక్స్ట్ ఖర్చు ఏమి ఇచ్చాడు మనకి? వేజెస్. ఎంత? 8,000. నెక్స్ట్ 2 ఇంకేమి ఇచ్చాడు లెక్క? కైట్ ఐటమ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చులు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,400. నెక్స్ట్ 2,600. ఓకే. అలాగే లెక్కలో చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. మళ్ళీ ఎంత ఇచ్చాడు? మొత్తం 8,500. దేనికిది? మొత్తం 3 ప్రాసెస్లకి కలిపి. అర్థమైందా? టోటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు మనకి? 8,500. అర్థమైందా? ఈ 8,500 3 ప్రాసెస్లకి కలిపి. అయితే ఈ 3 ప్రాసెస్లకి ఒక్కొక్క ప్రాసెస్కి ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఎలాగ మనకు ఛార్జ్ చేయమన్నాడు అంటే వాడు చెప్పాడు చూడండి, వేతనాల నిష్పత్తిలో. అర్థమైందమ్మా? ఈ 8,500ని వాడు మనకి దేనికి ఏ విధంగా అపార్షన్ చేయమన్నాడు? అపార్షన్ ఇన్ వేజెస్ రేషియో. అవునండి? వేజెస్ ఎలా ఇచ్చాడు మనకి? వేతనాలు 8,000 ఈస్టు. నెక్స్ట్ రెండో ప్రాసెస్ ఎంత? 20,000 ఈస్టు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. 8,000 ఈస్టు 20,000 ఈస్టు 6,000. ఇక్కడ ముందు 3 సున్నాలు తీసేయండి. అంటే 8:20:6. సో ఏ టేబుల్ పోతుంది మనకి? 2 టేబుల్ పోతుంది చూడండి. 3 కామన్గా 4 2s are 8. అలాగే 10 2s are 20, 3 2s are 6. అంటే సింప్లిఫికేషన్ రేషియోని ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి చూడండి 4:10:3. అంటే ఈ 8,500 విలువ చేసేటటువంటి పరోక్ష ఖర్చుల్ని మనం ప్రాసెస్ 1కేమో 4, ప్రాసెస్ 2కేమో 10, అలాగే ప్రాసెస్ 3కి 3. అలాగే ఇప్పుడు మొత్తం ఎంత చూడాలి. అర్థమైందా? ఎందుకంటే 8,500 3 ప్రాసెస్లకి సమానం కాబట్టి ముందు ప్రాసెస్ 1 వచ్చేటప్పటికి 8,500 ఇంటూ 4/10 + 4 14 3 17. అర్థమవుతుందా? మొత్తం నిష్పత్తి వచ్చి 4 10 14 3 17. ఎంత వచ్చింది ఇది అమ్మా? 2,000. ఇది కింద మీరు రఫ్గా చేసుకోండి. అర్థమవుతుందా? మీకు కావాలంటే బ్రాకెట్లో వేసుకోండి. 8,500 ఇంటూ 4/17 ఎంత? 2,000. ఓకే, టోటల్ చేయండి. ఎంత వచ్చిందో. 27,600. 27,600. ఈ 27,600 మన క్రెడిట్ సైడ్ ఏమీ లేవు కదా.
ఈ 27,600 దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం? ప్రాసెస్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 27,600. మీరు మామూలు అకౌంట్లో అయితే ఏం చేస్తాం మనం? బ్యాలెన్స్ క్యారీ డౌన్, తేల్చి నిల్వ అంటాం. కానీ ఇక్కడ ఏమైంది? ప్రాసెస్ 1లోది 2కు ట్రాన్స్ఫర్ అవుతుంది, 2 3కు ట్రాన్స్ఫర్ అవుతుంది, 3 అక్కడ 3 ప్రాసెస్లతో జరిగితే పూర్తయిన సరుకుకి వెళ్తుంది. ఒకవేళ 4 ఉందనుకోండి, 4 ట్రాన్స్ఫర్ అవుతుంది. అదన్నమాట లెక్క. సో 27,600 ఎక్కించండి. ముందు ప్రాసెస్ 1 అకౌంట్ ఎక్కించండి. ఇది రఫ్గా రాసుకోండి అమ్మా. 8,500ని ఈ విధంగా రేషియో అనేది మనం లెక్క కింద వర్కింగ్ నోట్ అని చేసి చూపించుకోండి. ఓకే. సో తెలుగు వాళ్ళు ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2, ప్రాసెస్ 2కు బదిలీ అని రాయాలి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ 2 అకౌంట్, ప్రాసెస్ 2 అకౌంట్, ప్రాసెస్ 2 అకౌంట్. ఇక్కడ చూడండి, మళ్ళీ మెటీరియల్స్ ఎంత ఉన్నాయండి ప్రాసెస్ 2లో వేసేటప్పుడు? అమ్మ మళ్ళీ చూడండి ఒకసారి. ప్రాసెస్ 2కి అకౌంట్ వేసేటప్పుడు బిగినింగు ప్రాసెస్ 1లో 2కు బదిలీ చేశాం కదా. బదిలీ చేస్తే మళ్ళీ ప్రాసెస్ 2కి అది వస్తుందా రాదా? మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్ 1లో ప్రాసెస్ 2 అని చెప్పి క్రెడిట్ చేసాం. మళ్ళీ అది ఏమవ్వాలి? మనకి ప్రాసెస్ 2 వచ్చేటప్పటికి డెబిట్ అవ్వాలి. ఇక్కడ 2 ప్రాసెస్ 1, ప్రాసెస్ 1 నుంచి వచ్చినది ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత వచ్చిందండి? 27,600 రాయండి. 27,600. మళ్ళీ ప్రాసెస్ 2లో మళ్ళీ మెటీరియల్స్ ఎంతమ్మా? 2కు కూడా 5,000ఏనా? ఇది 5,000. ఓకే. ఇందాక 15,000 వేసామా? ఓకే. నెక్స్ట్ వేజెస్ 20,000, 20,000. అండ్ నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,200. నెక్స్ట్ ఇండైరెక్ట్ పరోక్ష ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు. ఇవి ఇందాక మనం కట్టినట్టుగానే వేజెస్ మీద పర్సంటేజ్ తీసుకొని చేసుకోవాలి. టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చి 8,500. సో ప్రాసెస్ 2 పార్ట్ వచ్చి 10/17 ఎంతండి? 5,000. ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. ఎంత వచ్చిందో. $64,800. సో ఇక్కడ ఏం రాయాలి మనం? బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 3. $64,800. $64,800 ఎక్కించండి. నెక్స్ట్ ప్రాసెస్ 3 అకౌంట్. నెక్స్ట్ ప్రాసెస్ 3 అకౌంట్.
ఇక్కడ ప్రాసెస్ 2 వేసేటప్పుడు 1 నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ 3లో మొట్టమొదటిగా మనం రాయవలసింది 2 ఎంత వచ్చిందండి? 64,800. ఓకే. ఓకే, ఇప్పుడు చెప్పండి మళ్ళీ మెటీరియల్స్ ఎంత ఇచ్చాడు ప్రాసెస్ 3కి సంబంధించి? అమ్మా 2,000. 2,000. అలాగే వేజెస్ 6,000. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు మనకి? 2,500. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,500. రేషియో ఎంత కట్టాలండి? 3/17. 1,500. టోటల్ చేస్తే టోటల్ చేయండి. $76,800. ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రాసెస్ 3 తర్వాత ప్రాసెస్ 4 ఉందా? అంటే ఇక్కడ మనకి ఒక వస్తువు యొక్క తయారీ 3 ప్రాసెస్ల్లో జరుగుతుందని ఇచ్చాడు కాబట్టి ఇక ప్రాసెస్ 3తో సరుకు తయారైపోతుంది. ఇంకా దేనికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఒకవేళ 4 ఉందనుకోండి, బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 4 అంటాం. అర్థమైందా? ఇక్కడ 3తో ప్రక్రియ ఫినిష్ అయిపోతుంది కాబట్టి బై ఫినిష్డ్ స్టాక్ అకౌంట్, పూర్తిగా తయారైన సరుకు ఖాతాకు బదిలీ చేయాలి. బై పూర్తిగా తయారైన సరుకు ఖాతా. అర్థమైందమ్మా? ఇలా మనకి ఎన్ని ప్రాసెస్లు ఉంటే అట్లా ఇక్కడితో అయిపోతుంది కాబట్టి ఫైనల్ ప్రాసెస్లో మాత్రం ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ ఆర్ స్టాక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇంతే ప్రాసెస్ ఖాతాలు. ఇంకా ప్రాసెస్ 3తో అయిపోతుంది కదా. అవునమ్మా, అదే ప్రాసెస్ 4 ఉంటే 2 ప్రాసెస్ 3 అని రాస్తాము. ఇక్కడ మనకు ప్రాసెస్ ఖాతాలు ఎన్ని తయారు చేయమంటున్నాడో, అదే వస్తు ఉత్పత్తి ఎన్ని ప్రాసెస్ల్లో జరుగుతుందో అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా 3 తర్వాత లేదు కదా. ఓకే, సో ప్రాసెస్ ఖాతాల్లో మరొక లెక్క సమ్మెక్కించుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ద ఫాలోయింగ్ particulars are extracted from the books of Prasad Oil Mills for the week ending 7th January 2014. 2014 జనవరి 7 నాటి వారాంతానికి ప్రసాద్ ఆయిల్ మిల్లుకు సంబంధించి ఈ క్రింది వివరాలు లభ్యమైనాయి. రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ బ్రాకెట్లో కోకోనట్ కెర్నల్స్
100 టన్స్ బ్రాకెట్ మూసేయండి. 100 టన్స్ రూపీస్ 45,000. 100 టన్నుల, అందులోనే దాని కంటిన్యూషనే, 100 టన్నుల ముడి పదార్థము బ్రాకెట్లో కొబ్బరి బ్రాకెట్ మూసేయండి. వినియోగించినారు దాని విలువ 45,000 రూపాయలు. విలువ 45,000 రూపీస్. అమ్మ మీరు 4 కాలమ్స్ పెట్టుకోండి. వివరాలు, క్రషింగ్, రిఫైనింగ్, ఫినిషింగ్. క్రషింగ్ నలగకొట్టు, రిఫైనింగ్ శుద్ధి చేయు, ఫినిషింగ్ పూర్తి చేయు. ఇంగ్లీష్ పదమే రాసేసుకోండి, ప్రాబ్లం లేదు. వివరాలు, క్రషింగ్, రిఫైనింగ్, ఫినిషింగ్. దాంట్లో వివరాల్లో రాసుకోండి. వేతనాలు, వేజెస్ 1600, 1180, 1180. నెక్స్ట్ 1175, 1175. నెక్స్ట్ శక్తి మరియు ఆవిరి, పవర్ అండ్ స్టీమ్. శక్తి మరియు ఆవిరి, పవర్ అండ్ స్టీమ్. 240, 240, 200, 200, 300, 300. నెక్స్ట్ రిపైర్స్ మరమ్మత్తులు 80 రూపీస్, 80, 120, 120 రూపీస్, 105 రూపీస్ ఫైనల్, 105 రూపాయలు. నెక్స్ట్ అద్దె, రెంట్ 100 రూపీస్, 150 రూపీస్ అండ్ 120 రూపీస్. నెక్స్ట్ వర్క్స్ ఖర్చులు, వర్క్స్ ఎక్స్పెన్సెస్ 40 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు, 40, 50 అండ్ 70 రూపీస్. నెక్స్ట్ ఆఫీసు ఖర్చులు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 260, 280, 260, 280 అండ్ 150 రూపీస్, 150. ఓకే, నెక్స్ట్ లైన్ రాసుకోండి. కేక్ సేల్స్, కేక్ సిఏకేఈ, కేక్ సేల్స్ 40 టన్స్, 40 టన్స్ ఫర్ రూపీస్ 3,000 full stop, comma. Crude oil obtained 55 tons. Crude oil obtained 55 tons, comma. Sundry bags sold rupees 180. Sundry bags sold rupees 180, comma. Residual oil
residual oil sold within brackets 4 tons. Open the bracket, 4 tons, close the bracket. Rupees 180, comma, refined oil 50 tons, comma, finished oil produced 48 tons. ఓకే. ప్రిపేర్ ప్రాసెస్ అకౌంట్స్. తెలుగు వాళ్ళు రాసుకోండి. కేకు అమ్మకం 40 టన్నులు. కేక్ అమ్మకం 40 టన్నులు, 3,000 రూపాయలు, కమం, ఉత్పత్తి చేసిన ముడి చమురు 55 టన్స్, 55 టన్నులు. వివిధ సంచులను అమ్మగా వచ్చినది 180 రూపాయలు. మిగులు చమురు, ఇతర పదార్థాలు అమ్మగా వచ్చినది 180 రూపాయలు, బ్రాకెట్లో 4 టన్నులు, బ్రాకెట్లో 4 టన్నులు, కమం, రిఫైండ్ చేసిన చమురు, రిఫైండ్ శుద్ధి చేసిన చమురు 50 టన్నులు. తయారైన చమురు 48 టన్నులు. ప్రాసెస్ ఖాతాలను తయారు చేయండి. సో ఇది ఇచ్చినటువంటి సమ్. ఇది రేపు సమ్ చేద్దాం. ఇవాళ ఒకసారి చెప్పింది లెక్క ఒకసారి చూడండి. ఏదైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఏమ్మా? ఓకే.